నెల్లూరు అనేది ట్రెడిషనల్ క్రైమ్కి ఎక్కువగా కనిపిస్తుంటుందండి. ఇప్పుడు తరతరాలుగా ఉన్న వంశం అది. వాటి మీద మీరు ఎక్కువగా మీకు బాగా గుర్తుండిపోయిన ఒక కేసు అని చెప్పగలరు? ఫర్ మీ అండి చాలా నా మైండ్లో నా మెమొరీలో ఉన్నటువంటి క్రైమ్ అంటే ఒక సీరియల్ మర్డర్, ఒక సీరియల్ అఫెన్స్ వాళ్ళని పట్టుకున్నాము. నేను రాకముందు కావలిలో 3 మర్డర్ జరిగాయి. నేను వచ్చిన తర్వాత ఒక మర్డర్ జరిగాయి. టోటల్ ఆల్మోస్ట్ 4 పీపుల్ వర్ డెడ్ అండ్ ఐ థింక్ 2 ఇంజర్డ్. దాంట్లో ఒక చిన్నారి కూడా ఇట్ వాజ్ ఇన్వాల్వ్డ్. ఆల్మోస్ట్ 6 months తర్వాత కూడా మనం పట్టు వదలకుండా ఒక గుర్తుంది నాకు వ్యక్తి, ఐ థింక్ వెంకటేశ్వర్లోని ఆ ముద్దయ్యకి. సో హీ గాట్ డెత్ సెంటెన్స్ లేటర్. సో హీ వాజ్ అ సీరియల్ అఫెండర్. మీకు లీడ్ ఎక్కడ వచ్చిందండి? అగైన్ సిన్స్ కేస్ ఇస్ వెరీ సెన్సిటివ్, ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ మచ్. ఓకే. ఇలాంటి ఒక క్రూర్ని, ఒక వెరీ క్రూయల్ అఫెండర్ని, యూజువల్గా క్రైమ్ జరిగినప్పుడు ఆల్మోస్ట్ 6 months, 8 months, 1 year అయినప్పుడు క్లూజ్ లేనప్పుడు యూజువలీ ద టెండెన్సీ ఈస్ టు స్లోలీ ఫర్గెట్ అబౌట్ ద కేస్. బట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు మై టీమ్. మా అప్పుడు ఉన్నటువంటి డిఎస్పీలు కానీ సిఐలు కానీ, డిఎస్పీ హాజ్ రిటైర్డ్ అండ్ 2 CIs ఆర్ స్టిల్ వర్కింగ్ నౌ, 2-3 CIs. ఆల్మోస్ట్ ఒక 6 members టీమ్, ఆల్మోస్ట్ 7-8 months. సో ఆఫ్టర్ 6 months వీ గాట్ అ బ్రేక్ త్రూ. సో ఒక క్రైమ్లో లైవ్గా మనము ఇమీడియట్ క్రైమ్ అయిన వెంటనే పట్టుకున్నాము. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ కేస్ ఫర్ మీ. ఇన్ ద సేమ్ టైమ్ ఇట్ వాజ్ ఎ కేస్ నాకు గుర్తుండిపోతుంది. సో ఆ క్రూర వేలు, ఒక ఎంత క్రూయల్ ఇంటెన్షన్తో ఆ మోడస్ అపరండి, సుత్తిలో తీసుకొని నెత్తి మీద కొట్టేవారు. సో ఇట్స్ వెరీ క్రూయల్ మోడస్ అపరండి, వెరీ గ్రూసమ్. So we were able to catch him and then more importantly, we were able to get a death sentence. సార్, మీ ఫస్ట్ పోస్టింగ్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏమైనా బ్రేక్ చేసింది ఏమైనా గుర్తుందా? ఆర్గనైజ్డ్ క్రైమ్ నెల్లూరులో కొంచెం అక్కడక్కడ కనిపిస్తుంటుంది ఆర్గనైజ్డ్ క్రైమ్. ఆయిల్ స్కామ్ ఒకటి ఉంటుంది. యా అండి, ఐ డోంట్ రిమెంబర్ మచ్, బట్ ఐడి అరాక్ మీద మీరు ఆత్మకూరని ఏరియాస్ అని చెప్పారు. సో వీ వర్ ఏబుల్ టు డూ సమ్ గుడ్ వర్క్ దర్, but nothing great that I want to flag or do, but yeah, we did some okay work there. Yeah, అంటే 2 years కంప్లీట్ చేస్తుంటారు. I was there for I think 1.5 years, I guess. Yeah. నెక్స్ట్ కాకినాడ. కాకినాడ కూడా మీకు డిఫరెంట్ క్రైమ్ కనిపిస్తుంది. ఒకవైపు రంపచోడవరం మావోయిస్ట్, మళ్ళీ మీకంటే నర్సీపట్నం బెల్ట్ కనిపిస్తుంటుంది. ఇంకా ఇక్కడ కూడా అమలాపురం ఆ ఏరియాలో డిఫరెంట్ క్రైమ్ ఉంటుంది. SC ST కేసులు ఎక్కువ కనిపిస్తుంది. కాకినాడ రౌడీజీ ఉంటుంది. ఈ ప్యాటర్న్ ఏ విధంగా మీరు కంట్రోల్ చేసుకొచ్చారు? కాకినాడ వాజ్ వెరీ, మీరు వెళ్ళగానే రౌడీలందరినీ కౌన్సిలింగ్ చేశారు కదా? యా, సో నెల్లూరులో 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో రూరల్ SP గారి కౌన్సిలింగ్. అవును. సో నెల్లూరులో వచ్చినటువంటి మంచి ఫీడ్బ్యాక్తో వి కంటిన్యూడ్ దట్. మీరు నెల్లూరు నుండి కాకినాడ వెళ్ళక ముందే మీ నేమ్ వెళ్ళి కూర్చుంది, SP వస్తున్నాడు కాలు ఎరగొడతాడు రా అని. అవును, యా. సో ఐ థింక్ అంటారు కదా, ద రెప్యుటేషన్ ప్రిసీడ్స్ అ మ్యాన్ అంటారు. అవును. సో ఐ థింక్ ఇట్స్ అ గుడ్ థింగ్. నెంబర్ 1, యాజ్ ఐ టోల్డ్ యూ, ఈ రెప్యుటేషన్ అన్నది, ఈ ఇమేజ్ అన్నది, ఇట్ ఈస్ నాట్ అబౌట్ మీ ఆర్ పర్సన్ X ఆర్ పర్సన్ Y. ఇది పోలీస్ ఇమేజ్ ఒకటి. ఈ పోలీస్ రెప్యుటేషన్ వల్ల పబ్లిక్లో ఎంతో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నెంబర్ 2, క్రిమినల్స్లో ఎంతో కాన్ఫిడెన్స్ డౌన్ అవుతుంది. దట్ ఈస్ 2 main criteria. ఇట్ ఈస్ నాట్ అబౌట్ విశాల్ గున్ని ఆర్ X ఆర్ Y. ఇట్ ఈస్ అబౌట్ ది ఇమేజ్ ఆఫ్ ద పోలీస్ అండ్ వాట్ గుడ్ వర్క్ ద పోలీస్ క్యాన్ డూ. అది చాలా ఇంపార్టెంట్. సో చెప్పాను, ఫీడ్బ్యాక్ నెల్లూరులో మంచిది వచ్చింది కాబట్టి కంటిన్యూ చేశాము అండ్ దట్ గాట్ వెరీ గుడ్ రిజల్ట్స్. అంటే నెల్లూరులో ఎక్కువ మంది ఉన్నారు, కాకినాడలో ఎక్కువ మంది ఉన్నారు రౌడీలు? ఐ డోంట్ రిమెంబర్ ద నంబర్స్ అని, బట్ ఇట్ హ్యాడ్ అ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్. అంటే కౌన్సిలింగ్ అంటే మీరు మాటలతో కాదు, లాఠీతో చేస్తారట కదా? ఐ కాంట్ డిస్క్లోజ్ సర్టన్ థింగ్స్ అండి. ఐ మీన్ ఇట్స్ ఓకే. ఐ మీన్ యాజ్ లాంగ్ యాజ్ రిజల్ట్స్ వస్తే దట్ ఈస్ గుడ్. అంటే కాకినాడలో మీరు పనిచేసిన టైంలో ఒక ఫీడ్బ్యాక్ నాకు వచ్చిందండి. భానుగుడి సెంటర్, సినిమా స్ట్రీట్, బెస్ట్ అండ్ కో వాచ్ దగ్గర వంతెన సర్కిల్, ఈ 3 ప్రాంతాల్లో బాగా రౌడీజ్ ఉండేది ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్. SP గారు వచ్చి ఆ ప్రాంతంలోనే వాళ్ళకి అక్కడే కౌన్సిలింగ్ ఇచ్చారు కాబట్టి మెసేజ్ పోయింది, వాళ్ళు అక్కడ నుంచి విత్డ్రా అయిపోయారని చెప్పారు. అంటే ఆ ఇంటెన్షన్ ఏంటంటే, అంటే జనరల్గా మీరు నెల్లూరులో కూడా కౌన్సిలింగ్ చేశారు, మిగతా ఆఫీసర్లు కూడా పోలీస్ స్టేషన్ పిలిపించి కౌన్సిలింగ్ చేస్తుంటారు. ఒక కమిషనర్ అవ్వండి, SP అవ్వండి, ఇంకోసారి నా ఏరియాలో వేస్తే కాలు ఎరగొడతా లేదా పీడియాట్ పెడతా అని చెప్తారు. కానీ ఏ రౌడీ ఏ సెంటర్లో అయితే వాడు హీరో అనుకుంటాడో అక్కడే మీరు వాడిని. అంటే వాట్ ఐ వాంటెడ్ టు సెండ్ అ సిగ్నల్ వాజ్, మీ ఏరియాలో మీరు ఏదైనా దౌర్జన్యంగా
హడావడి చేయడం కానీ అతి ఉత్సాహం చూపించడం కానీ చేస్తే అదే ఏరియాలో మీరు ఒక క్రిమినల్ అని మీ పాత కేసులు ఏదేది ఉన్నాయి, మీరు చేస్తున్నట్టు యాంటీ పబ్లిక్ యాంటీ క్రిమినల్ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా చూపెడతామని ఒక కాన్సెప్ట్తో వెళ్ళాము. అక్కడే ఎస్టాబ్లిష్ చేస్తారు అన్ని. యా, సో ఇట్ వాస్ గుడ్ అండి. సో వీ వర్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ దట్ ఆ ఏరియాలో ప్రజలు కాన్ఫిడెంట్గా ఉన్నారు. వీడు ఎవడో గొప్పగా నేను రౌడీ నేను ఏరియాలో తిరుగుతున్నాను వాళ్ళ వీ టోల్డ్ దెమ్ దట్ నో హీస్ అ బ్యాడ్ పర్సన్, క్రిమినల్ ఉంది అంటే క్రిమినల్గా ఉన్నాడని వీ విడ్ నాట్ గో ఒక కక్షలు సాధించడం కాదు. నంబర్ 1 పాత కేసులు ఏమేమి ఉన్నాయి, ఆ కేసులో పురోగతి ఏముంది, దట్ ఈస్ వన్ థింగ్ విట్ ఇట్. రెండోది పురోగతి తర్వాత ప్రజెంట్ వారి బిహేవియర్ ఎలా ఉంది. సో వీ కెప్ట్ అ వెరీ క్లోజ్ వాచ్. కౌన్సిలింగ్ తర్వాత కూడా ఈ క్రిమినల్ యాక్టివిటీస్ని కంటిన్యూ చేయడం కానీ ఇది చేస్తే వెంటనే ఆ రిలవెంట్ సెక్షన్స్ కింద కేసులు పెట్టడము, అరెస్ట్ చేసి పంపించడం. సో దిస్ ఇస్ వాట్ వీ ఇట్స్ అ వెరీ సైంటిఫిక్ అండ్ అ వెరీ వెరీ ప్రొసీజరలీ కరెక్ట్ పిక్చర్ దట్ వీ టుక్ ప్రాసెస్. నంబర్ 1 పాత కేసులు ఏమున్నాయి, ఆ పురోగతి ఏముంది, ఛార్జ్ షీట్ చేయడం, పీడీ యాక్ట్లు ఉంటే అవసరం ఉంటే పీడీ యాక్ట్ పెట్టడం. మూడోది కౌన్సిలింగ్ తర్వాత కూడా వారు పద్ధతి మార్చుకున్నారా లేదా, మార్చుకుంటే ఎస్ వీ సపోర్ట్ దెమ్, వీ విల్ నాట్ హెరాస్ దెమ్. బట్ అగైన్ ఈ కంట్రోల్ దిస్ క్రిమినల్ యాక్ట్, కంటిన్యూస్ దిస్ క్రిమినల్ యాక్టివిటీ, వీ ఎన్షోర్డ్ కేసెస్ బుక్ చేసి వీ అరెస్టెడ్. సో ఇట్స్ అ వెరీ 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 సైంటిఫిక్ ప్రాసెస్ అండ్ ఇట్ బ్రాట్ రిజల్ట్స్ ఆల్సో. అంటే మీరు చెప్తున్న ఆ కాన్సెప్ట్లో ఓకే, కానీ మధ్యలో మీరు సోషల్ పనిష్మెంట్ కూడా ఇవ్వడం నేర్చుకున్నారు. సోషల్ పనిష్మెంట్ ఐ డోంట్ అంటే చాలా మంది మీ ఆఫీసర్లు చెప్పారు, నీ ఏరియాలో నేను రౌడీ నేను మెడలో బోర్డు వేయించడం లేదా కొన్ని టెంపుల్ దగ్గర క్లీన్ చేయించడం కూడా చేయించారు. ఐ డోంట్ రిమెంబర్ అండి, ఐ డోంట్ రిమెంబర్ ఇట్. రైట్ అండి. అజీజ్ అనే కేసు గురించి చెప్పండి సార్. వాడు యాక్చువల్గా మీకన్నా ముందు చాలా కాలం పెండింగ్ ఉన్నాడు. ఐ థింక్ యూస్ ది ప్రాపర్టీ అఫెండర్ అంటున్నారు కదా. ఐ డోంట్ రిమెంబర్ మచ్ ఆఫ్ ద డీటెయిల్స్. అంటే మీరు అప్పట్లో ఒక డిఎస్పీ, క్రైమ్ డిఎస్పీ పల్లవరాజు రాజు అని పెట్టి ఒక టీంని ఫామ్ చేసి వాడిని అరెస్ట్ చేయడంతో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఆ మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్తో ఇంటర్ డిస్ట్రిక్ట్ గ్యాంగ్ ఒక బేధించాం. ఓకే యా. ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ డీటెయిల్స్. ఐ రిమెంబర్ దట్ ఇట్ వాజ్ అన్ ఇంటర్ స్టేట్ అండ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ గ్యాంగ్. So yeah, it was a good success. I think we recovered close to 1 kilo something. Gold. 700 something. Yeah. At the same time, నలుగురిని పికప్ చేసాము, మెయిన్ అఫెండర్ వీడు. And I think as many as 18-19 cases were closed that time. మీ పీరియడ్లోనే ఎక్కువ ప్రాపర్టీ అఫెన్స్ ఎక్కువ రికవరీ కనిపిస్తుంది. గుడ్ అండి. అగైన్ సి మురళి గారు, వాట్ ఐ స్పీక్ ఇట్స్ ఆల్ అబౌట్ టీమ్. నేను ఒక లీడర్గా ఐ గివ్ డైరెక్షన్, లీడర్గా దాన్ని పర్స్యూ చేస్తాము. But the complete credit I don't want to take, I never take. I give the 100% credit to my team. The DSP was extremely good, Pallap Raju was there. Ma CIలు, crime CIలు, SIలు, local inspectors and SI. It was a team effort. Okay. So అలాంటి చాలా మనము భేదించాము. So